కామ్రేడ్స్, రోడ్డు మీద యాక్షన్ జరిగితే అందరూ చూస్తూ నిలబడతారు. వాట్సాప్ గ్రూప్‌లో ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వరుకు మిగతా వాళ్ళందరూ అలా చూస్తూ ఉండిపోతారు. ఒక మనిషికి హెల్ప్ చేయడానికి ఇంకొకరు రెస్పాండ్ అయ్యే వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? దీన్నే బైస్టాండర్ ఎఫెక్ట్ అంటారు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు ఇది మన డ్యూటీ కాదు, మన రెస్పాన్సిబిలిటీ కాదు, ఇంకా వేరే వాళ్ళు చూసుకుంటారులే అని అనుకుంటాం. ఇలాగ ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఎట్ ద ఎండ్ ఏంటంటే ఎవరు రెస్పాండ్ అవ్వరు. అలా అని మీరు చెడ్డవాళ్ళు కాదు. మంచి హార్ట్ ఉన్న వాళ్ళందరూ మోస్ట్ కేసెస్‌లో ఇలాగే ఉంటారు. అందరూ ప్యాసివ్ అయిపోతారు. ప్యాసివ్ అంటే ఇంక వేరే వాళ్ళు ఎవరో చూసుకుంటారు అని అనుకోవడం. సరే, మరిప్పుడు ఏం చేద్దాం? ఇలాంటి ప్రతి సిట్యుయేషన్‌లో అవును, ఇది నా రెస్పాన్సిబిలిటీ కాదు. కానీ స్టార్టింగ్ స్టెప్ మూవ్ చేయండి. ఆ తర్వాత వదిలేయండి. ఆటోమేటిక్‌గా మిగతా వాళ్ళు మిమ్మల్ని చూసి గొర్రెల్లా ఫాలో అవుతారు. ఆ తర్వాత మీరు సైడ్ అవ్వండి. సో, ఇప్పటి నుంచి ఎక్కడ ఏం జరిగినా మనం రెస్పాండ్ అవుదాం. మనం ఒక సొసైటీలో ఉంటున్నాం. మనం వేసిన చెత్త ఎవరో క్లీన్ చేస్తారు. ఎవరో కనిపెట్టిన డివైసెస్ మనం వాడుతున్నాం. ఎవరో కుట్టిన బట్టలు, ఎవరో కట్టిన ఇళ్లలో ఉంటాం. సో, మనకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. సో, సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఒక యాక్టివ్ స్టెప్ వేయండి కామ్రేడ్స్. సీ యూ అగైన్.